Ganga Goya. Ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. ఈ రోజు నుండి స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్ బస్సులపై దాడులు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన 6 బస్సులను సీజ్ చేశారు. రాజేంద్ర నగర్లో ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేని 3 బస్సులను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు బస్సులో ఫస్ట్ ఎయిడ్, ఫైర్ కిట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈ రోజు నుండి స్కూళ్ళు ప్రారంభం కావడంతో విద్యార్థుల నుండి తరలించే స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ఏక దృష్టి సారించారు. అయితే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులపై దాడులు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన 6 బస్సులను అయితే సీజ్ చేశారు. రాజేంద్ర నగర్ లో ఫిట్నెస్, అలాగే ఇన్సూరెన్స్, పర్మిట్, పొల్యూషన్ ఈ సర్టిఫికేట్ లేని 3 బస్సులను అయితే అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్సులతో పాటు బస్సులో ఫైర్ కిట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనల విరుద్ధంగా బస్సులు నడిపితే కఠిన చర్యలు తప్పవని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు నుండి స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ యొక్క స్కూల్స్ పై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇది ఒక ఇదిగా చూడవచ్చు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన బస్సులను అయితే ఇప్పటికే కొన్ని సీజ్ చేశారు. అయితే మొత్తంగా చూస్తున్నట్లయితే స్కూల్ బస్సులపై తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు ఆ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 2 బస్సుల్ని, అది కూడా వనస్థీపురం చెందిన బస్సులను అయితే సీజ్ చేశారు. అయితే బస్సులో ఫిట్నెస్ విషయంలో నిబంధనలు పాటించకపోతే అలాగే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుసార్లు అయితే రవాణా శాఖ అధికారులు ఇప్పటికే చెప్పినా సరే ఈ ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం మాత్రం వీటిని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిబంధనలు అయితే పాటించట్లేదు. సో వీరిపై ప్రత్యేక దృష్టి అయితే సారించింది ఒక ఆర్టీఐ డిపార్ట్మెంట్. అయితే అలాగే ప్రైవేట్ బస్సుల్లో విస్తృతంగా ఆర్టీఐ అధికారులు ఈ నేపథ్యంలో తనిఖీలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిట్నెస్ అంటే ఇన్సూరెన్స్, అలాగే పర్మిట్, పొల్యూషన్స్ ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవి లేని పక్షంలో కూడా ఉపేక్షించే పరిస్థితి కూడా లేదు. అలాగే రక్షణకు సంబంధించి కూడా అయితే ఫైర్ కిట్ కావచ్చు, అలాగే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కావచ్చు, ఇవి కూడా తప్పనిసరిగా ఉండాలంటూ కూడా ఉండాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఎల్బీ నగర్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బస్సునైతే వీటికి నిబంధనలు ఉల్లంఘించినందుకు కూడా రవాణా శాఖ అయితే సీజ్ చేసింది. అలాగే ఫిట్నెస్ అయిపోయిన విద్యార్థులు ఇలాగే తరచూ తీసుకెళ్ళినట్లు కూడా ప్రధానంగా ఆర్టీఏ రవాణా శాఖ అయితే వెల్లడిస్తున్న పరిస్థితి. అయితే నేటి నుండి కూడా ఈ యొక్క స్కూల్ ప్రారంభమైన నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించి నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను అయితే సీజ్ చేస్తున్నారు. మనం ఇందులో చెప్పినట్టు వనస్థిపురం కావచ్చు, వనస్థిపురంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీ చేపట్టి నిబంధనలు ఉందనే 2 బస్సులను అయితే సీజ్ చేశారు. అలాగే మరోవైపు రాజేంద్ర నగర్ లో జరిపిన తనిఖీల్లో చూసుకున్నట్లయితే నిబంధనలు లేని పక్షం పాటించని 6 బస్సులను అయితే సీజ్ చేశారు. ఇదేలా ఉండగా ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఒక ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు పునఃప్రారంభమయ్యాయి. అయితే రాష్ట్రంలో వర్షాలు, ఎండలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలకైతే వేసవి సెలవులు అయితే పొడిగించినట్లు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరిగింది. అయితే దీనంతా కూడా పటాబంద్ చేసే విధంగా అయితే 9వ తారీఖు అయితే ఎట్టి పరిస్థితులు కూడా 12వ తారీఖు పునఃప్రారంభమవుతాయి, అందరూ కూడా హాజరవ్వాలి అనే నేపథ్యంలో అయితే విద్యాశాఖ అయితే చెప్పింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తం అయింది ఆర్టీఏ రవాణా శాఖ మొత్తం.
ఇప్పటికే పదే పదే సార్లు ఈ హెచ్చరించింది ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు, ఈ స్కూల్స్ ఏవైతే పిల్లల్ని తరలించే ఈ యొక్క వాహనాలకైతే ఇప్పటికీ 10 సార్లు 100 సార్లు చెప్పినా సరే ఈ నిబంధనలు అయితే పాటించట్లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క క్రమశిక్షణ దీనిగా పలు జిల్లాల్లో అయితే ఈ యొక్క దీనికి సంబంధించి అయితే ఏవైతే నిబంధనలు ఉల్లంఘించావో ఇవన్నీ కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే మొత్తంగా కూడా తనిఖీలు చేపట్టారు. బస్సులకి ఏవైతే నిబంధనలు లేవు, ఫిట్నెస్ లేని పక్షంలో ఇవన్నీ బస్సులను కూడా యాజమాన్యులు బస్సులను అయితే సంబంధించి అన్ని కూడా సీజ్ చేశారు. అయితే ఇప్పటికీ చూసుకున్నట్లయితే చాలా సార్లు కూడా ఈ ప్రైవేట్ సంస్థలు కావచ్చు, యాజమాన్యులు చిన్నారి ప్రాణాలతో చెలగాడుమాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బస్సులపై రవాణా శాఖ మాత్రం ఇప్పుడు కూడా అయితే దులిపిస్తుంది. బస్సుల ఫిట్నెస్ విషయంలో రూల్స్ పాటించకపోతే మాత్రం కఠిన చర్యలు మాత్రం తప్పబోయే అంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.